హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే చెప్పాలంటే ఆయన బేసిక్గా ఆల్రౌండర్ హీరో. సీఏ చెప్తూ ఉంటారు అండ్ దాని తర్వాత జాబ్ గురించి చెప్తూ ఉంటారు, పొలిటికల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో పొలిటికల్ స్పోక్స్ పర్సన్స్ ఇవన్నీ కలగలిపితే సీఏ బోస్ గారు ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఆయన హలో, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. వచ్చిన కాంచెల్ బిజీగా వస్తుంది, కాల్స్ బ్యాక్ టు బ్యాక్. ఏంటి అసలుకి? ఒక దాని మీద కాదుగా, మనం ఒకేసారి అన్ని చేతులు జనరల్గా మనం అన్ని చేతులు ఒక్కొక్క కాల్ వేసి ఉన్నాం కాబట్టి ఎవ్రీబడి నీడ్స్ ఎ డెసిషన్ మేకింగ్. సో ఎవ్రీబడి వాంట్స్ ఎ సజెషన్, ఎవ్రీబడి వాంట్స్ టు సంథింగ్. ఏదో కాల్ వస్తూనే ఉంటుంది, వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. ఓకే, బట్ అంటే నాకు తెలిసినంత సీఏ బోస్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే మీ మామూలుగా ప్రొఫైల్ చెక్ చేస్తే అందులో సీఏ గురించి మాట్లాడారు, పొలిటికల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, హీరోగా చేశారు. ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు అసలు బ్యాలెన్స్ చేయడం ఎలా అసలు ఒక మనిషికి? అంటే బేసిక్గా సినిమా ఉన్న వాళ్ళకి వేరే పిచ్చి ఉండదు, అది ఆబ్వియస్లీ చాలామందికి తెలిసిందే. బట్ మీరు రెండు హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఫోన్ కాల్స్ కూడా చూస్తూ ఉన్నాను వచ్చేటి. అది ఎలా ఉంటుంది అంటే అండి, ఫస్ట్ బతుకు తెరువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పల్లెటూరు కుర్రోడ్గా ఉన్నప్పుడు మన మైండ్లో మీరైనా నేనైనా ఎవరైనా సరే ఫస్ట్ మనం సినిమా బాగా అట్రాక్ట్ అవుతాం. రెండోది మన ఆంధ్ర తెలంగాణలో పాలిటిక్స్ అనేది చాలా ఎక్సైటింగ్ థింగ్స్, ఎవ్రీడే సంథింగ్. సో రెండింటికి మనం బాగా రెగ్యులర్గా ఫీడ్ వస్తూ ఉంటుంది. సో మనం అందులో ఏదైనా చేయాలనుకుంటా ఉంటాం. మూడోది ఈ రెండింటి కాకుండా నా ప్రొఫెషన్ అంటే మన ఓన్ ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది కదా. ఓన్ ప్రొఫెషన్ ఎందుకంటే మనం సంపాదించాలా, నా 5,000 నోట్లోకి వెళ్ళి బోధనాలా, దానికి ఏం చేయాలన్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రోని కాబట్టి మా అమ్మ నాన్న వ్యవసాయదారులు, పల్లెటూరు అనుకునే ఉద్దేశంతో ఫస్ట్ సీఏ కంప్లీట్ చేద్దాము. అక్కడ నుంచి సీఏ అయిపోయాక అప్పుడు నేను ఎన్ని గంతులు వేసినా పర్లేదు, నడుస్తుంది. గంతులు వేసిన అంటే మినిమం మన సమాజంలో హోదా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మినిమం ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మన ప్యాషన్స్ పర్సూ చేద్దాము అనే మైండ్ సెట్లో ఉండేయండి. అలాగే నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. సో నాటకాలు, స్కూల్ నాటకాలు కానీ వీధి నాటకాలు కానీ కొన్ని చేస్తూ ఉండేవాడిని. అది ప్యాషన్ అలా ఉండిపోయింది. పాలిటిక్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఐడియాలజీ. సో ఐ ఫాలో రెగ్యులర్లీ అబౌట్ కామన్ సెన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుతూ ఉండేవాడిని. ఇవన్నీ ఉండబట్టి నేను ఆలోచించేవాడిని. సిఏ జాయిన్ అయ్యాక సర్వీస్ ఇస్తూ ఉండేవాడిని. సడన్గా నా దగ్గరికి ఎంకామ్, బీకామ్, ఎంబీఏ ఈ కామర్స్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. లేదా నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఒక సీఏ బోస్ తెలుసు కాబట్టి కాల్ చేసి, సార్ మా వాడికి ఒకటి జాబ్ కావాలి సార్, ఇప్పిస్తారనే వాళ్ళు సీఎన్ కాబట్టి. ఆ టైంలో నేను మా సర్కిల్లో వాట్సాప్లో ఏం చేసేవాడంటే అన్ని ఓపెనింగ్స్ పెట్టేవాడిని, ఫేస్బుక్లో, వాట్సాప్లో. సో పీపుల్ థాట్ దట్ ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే జాబ్లు ఉంటాయేమో అనుకునేవాళ్ళు. అట్లీస్ట్ చెప్తారు. నేను ఓన్లీ ఆ జాబ్ ఒక గ్రూప్ లో వచ్చిన జాబ్ని ఇంకో గ్రూప్ లో పెట్టేవాడిని. సో 10 మందికి ఎవరో ఒకరికి కన్సర్న్ యూజ్ అవుతుందని. వాళ్ళు ఏం థింక్ చేశారంటే జాబ్ ఉంటుందని ఉద్దేశంతో కొంతమంది పంపించేవాళ్ళు. నేను ఆఫీస్లో కూర్చొని నా సీఏ జాబ్ చేస్తూ కూడా ఈ వచ్చిన కుర్రోళ్ళని అసెస్ చేసేవాడిని. అసలు వీడు దేనిలో పనికి వస్తాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు జాబ్ రాదు గమనించేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయ్యా కూడా జాబ్ ఎందుకు రాదని వాళ్ళని నేను ట్రైన్ చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్లో వాళ్ళలో భయం పోగొట్టి బయటికి వెళ్ళి పంపిస్తూ ఉన్నప్పుడు ఐ రియలైజ్ దట్ వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే భయం. నేను పల్లెటూరు కూడా నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కానీ భయం. ఈ భయం పోగొట్టాలి. రెండోది ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయాలి. ఈ రెండు మైండ్ సెట్ అంటే ఒక కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, టాస్క్ కంప్లీషన్ మైండ్ సెట్, ఈ మూడు ఉంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా జాబ్ వస్తుంది. ఈ మూడింటిని వాళ్ళలో నేను ఒక స్కిల్ సెట్గా నేర్పించి ట్రైనింగ్ చేసేవాడిని. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా ఆఫీస్లో ట్రైన్ చేశాక అనిపించింది, నేను ఒక కుర్రోడ్గా ఎంతమందిని చేయగలను నా జీవితకాలం. అంటే నేను ఇప్పుడు 30 years ఓల్డ్, ఇంకా నా యాక్టివ్ లైఫ్ ఇంకో 20-25 సంవత్సరాలు ఉంటుంది. ఈ 25 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక 100 మందిని వేసినా ఒక 3,000 మందిని మాత్రమే నేను నా జాబ్ ఇప్పించగలను. ఇలా కూడా ఒక పెద్ద లెవెల్లో చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు బాస్ జాబ్స్ అని ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసి ఏదో చేస్తున్నా. నా డబ్బులు పెట్టుకోవాలి, నా ఓన్ స్టార్ట్అప్ క్రియేట్ చేసినప్పుడు నా డబ్బులు పెట్టాలి, నేను సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి పోర్టల్కి సర్వ్ చేయాలి, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇట్లా కాకుండా సమాజానికి ఏమైనా చేయాలంటే, ఇంకా పెద్ద లెవెల్లో చేయాలంటే ఏం చేస్తా అంటే రాజకీయ నాయకుడు, పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి వెళ్తే అనుకో, గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది, నువ్వేమో డెసిషన్ తీసుకోవాలంటే ఫాస్ట్ గా పవర్ ఉంటుంది, నువ్వు ఒక పాలసీ మేకింగ్ చేయొచ్చు, పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో మై ఎయిమ్ ఈస్ టు చేంజ్ ది ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక విప్లవాత్మక సంస్కరణలు తేగలగాలి అండ్ చాలా మంది లైఫ్ని చేంజ్ చేయాలి. సో ఇఫ్ ఐ బికమ్ ఏ ఎంపీ అండ్ పార్ట్ ఆఫ్ ఏ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ ఫైనాన్స్ థింగ్స్, ఐ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ అని చెప్పి అది నా ఎయిమ్గా పెట్టుకున్నాను. పొలిటీషియన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అది అవ్వాలంటే ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అప్పుడు నాకు ఆపర్చునిటీ వస్తే, జనసేనకి స్పీకర్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ చేశారు. సో 2018 నుంచి జనసేన పార్టీతో సపోర్ట్ చేస్తాను. దానివల్ల ఏమైందంటే ఒక సైడ్ నుంచి నేను అల్టిమేట్ ఎయిమ్ అదే కదా. సో రోజువారు నా భోజనం నేను ఎర్న్ చేయాలంటే నా సీఏ బిజినెస్ చేసుకోవాలి. దాంతోపాటు నా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ డబ్బులు వస్తాయా రావా సెకండరీ, ఒక స్టార్ట్అప్ లాగా ట్రీట్ చేయాలి. మూడోది పొలిటికల్గా ఇది ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో ఒకటి ఉంటుంది కదా, చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని, సినిమాలు చేయాలి. ఎందుకంటే మీరు నేను అందరం కూడా ఓటీటీ సినిమాలు చూస్తున్నాం.
చూస్తున్నప్పుడు ఏ మాత్రం క్వాలిటీ లేని, ఏ మాత్రం స్టోరీ చెప్పలేని, ఇప్పుడు ఒక సినిమా చెప్తున్నప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. మీరైనా నేనైనా ఒక మాట డైలాగ్ చెప్తున్నప్పుడు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకుండా కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి మనలాంటి ప్రేక్షకులు, నేను కూడా ఒక ప్రేక్షకుడిని సినిమా చేసే యాక్టర్కి ముందు, మనలాంటి వాళ్ళని వెరిపప్పులా చేస్తున్నారు. చూస్తేనే మలయాళం వాళ్ళని మనం పొగుడుతున్నాము, తమిళ వాళ్ళని పొగుడుతున్నాము, తక్కువ బడ్జెట్లో మనం ఒక మంచి స్టోరీ ఎందుకు చెప్పలేకపోతున్నాము, వై కాంట్ వీ డూ ఇట్ అని చెప్పి నేను దట్స్ హౌ ఐ సీరియస్లీ పర్సూయింగ్ ది సినిమా కెరీర్. పొలిటికల్ కెరీర్ అలా ఉంచాను బ్యాక్ ఎండ్ లో, ఎందుకంటే పవర్లోకి వచ్చాం కాబట్టి. ఇప్పుడు పవర్లోకి రాకముందు జనసేన పార్టీ ఐడియాలజీ చెప్పడానికి మీలాంటి టీవీ స్టూడియోలకి తిరిగి, బాబు జనసేన బెటర్ గా ఉంటుంది, మీ ఆ పార్టీ కన్నా బెటర్ గా చేస్తాము, దీనికంటే చేస్తాము, ఐడియాలజీ ఇది ఇలా ఉంటదని ఒక ఆయనకు వాయిస్ ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ గారికి వాయిస్ కావచ్చు, జనసేన గారికి వాయిస్ కావచ్చు, ఎందుకంటే ఈ కెనాట్ బి ఎవ్రీవేర్. సో ఆయన లైఫ్ ఏమన్నా రిలేటబుల్ అవ్వచ్చా మీకు? అంటే ఆయన కూడా అంతే సినిమాలు చేసి పాలిటిక్స్, ఇప్పుడు మీరు కూడా సో రెండింటి పడవల ప్రయాణం చేస్తున్నారు. డైలాగ్ వేస్తే బాగోదు అంటే అలా మాడితే బాగోదేమో అండి. బట్ వీ హ్యావ్ వెరీ భావ సారూప్యతలు కావచ్చు, ఐడియాలజీ సారూప్యతలు కావచ్చు, మాకు సేమ్ ఉంది. నేను కూడా చాలా అగ్రెసివ్ పర్సన్ని, అండ్ ఐ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ ఎజెండా కానీ, లేదా నా లైఫ్లో నేను పొలిటీషియన్ అవ్వాలని కాబట్టి ఒకరిని పొగడడం, ఒకరిని తగ్గించడం ఉండదు. ఐ స్పీక్ టు ద ట్రూత్ మాట్లాడడానికి ట్రై చేస్తా. దానివల్ల అందరూ తిరుగుతూ ఉంటారు, నిజాలకు ఎక్కువ వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే నాకు ఫ్రెండ్స్లోనే శత్రులు అవుతూ ఉంటారు, పక్కన వాళ్ళే నమ్మరు. ఎందుకంటే జర్నీ లాంగ్ జర్నీ ఉంటుంది మాకు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ కూడా అంతే, 10 సంవత్సరాల పాటు అంటే నేను ఆన్ ద రికార్డ్ చెప్పినా పర్లేదు కానీ ఐ వాంట్ టు సే ఇట్, సొంత అన్నయ్య నమ్మలేదు. మీరు అంటే ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళు ఒకటే ఉంటారు కాదని నేను అన్నాను. చిరంజీవి గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా కలిసి, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఉంటుంది. ఫస్ట్లో మిస్అండర్స్టాండింగ్ అయినా, బట్ 2019 ఎలక్షన్ అప్పుడు జగన్ గారు గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సొంత అన్న కూడా ఒకసారి ఓటేయండి అని మాట కూడా మాట్లాడలేదు. ఆయన పాలిటిక్స్లో లేదు. చిరంజీవి గారు కానీ వేరే, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు విన్నింగ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎవ్రీబడి ఓన్స్ యూ. మన అంటే గెలుపుకి ఎక్కువ చుట్టాలు ఉంటారు, అట్లా యాజ్ ఆఫ్ నౌ నేను కూడా ఆ ఫేజ్ లో ఉన్నాను. సో ఐఎమ్ పర్సూయింగ్ మై సినిమా కెరీర్ యాజ్ వెల్ పొలిటికల్ కెరీర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఓన్, అంటే నేను రేపు పొద్దున పొలిటిక్స్ లోకి వెళ్ళి అందరూ ఏంటి ఈ రోజు కష్టపడిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి సంపాదించాలని చూస్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం కాబట్టి అక్కడ ఏదో ఆపర్చునిటీ. ఐ డోంట్ వాంట్, ఐ వాంట్ క్రియేట్ ఎ బేస్. మా ఎంపీ గారు ఉన్నారు కదా, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఈ ఆల్రెడీ ఎండ్ ఏ గుడ్ మనీ, ఈ రిచెస్ట్ ఎంపీ. ఆయన ఏం చేసి బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఈ రోజు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు ఎవరితో అయినా. ఈ రోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ అవ్వగలిగారు ఎందుకంటే ఈ గాట్ దట్ బ్యాకప్. నాకు ఏం పర్లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అని. సో ఐఎమ్ స్టెప్పింగ్ దట్ స్టోన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. ఓకే, అయితే బేసిక్గా ఎప్పుడైనా మనకు అంటే పొలిటికల్ కెరియర్కి వచ్చినప్పుడు ఎవరికైనా అంటే ఇంత ఎంగేజ్లో రావడం చాలా అంటే నాట్ ఈజీ. బేసిక్గా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, గద్దర్ అనే సినిమా చేశారు, బట్ అది రిలీజ్కి రెడీ ఉంది. బట్ ఈ టైంలో మళ్ళీ పొలిటికల్ లోకి వెళ్ళిపోతే డెఫినెట్గా ఒక వర్గం సపోర్ట్ చేస్తుందంటే ఇంకొక వర్గం యాంటీ అవుతూ ఉంటారు. బట్ ఇంత చిన్న ఏజ్లో రావడానికి మరి కెరీర్కి ఇబ్బంది అవుతుంది అనుకోలేదా? ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందండి. కాకపోతే ఏ మనిషి కూడా 100% అందరినీ సాటిస్ఫై చేయలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఐడియాలజీ. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మా ఫ్యామిలీలోనే మా నాన్నగారే, నువ్వు ఎందుకుంటున్నావు అతనితో అన్నారు. నువ్వు ఎందుకుంటున్నావు, ఏది ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్ టైంలో విడిగా పోటీ చేశారు కదా, అప్పుడు నేను జనసేనకి సపోర్ట్ చేసేవాడిని. మాది అమరావతి, నేను ల్యాండ్ ఇచ్చిన వాళ్ళం 3 ఎకరాలు. మా నాన్న 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాము. మా నాన్న మీద 36 కేసులు ఎంత పెట్టి ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. అట్లా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఏంటంటే ఈ రోజు జగన్ గెలవడానికి కారణం మీలాంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా జగన్ గారికి హెల్ప్ చేశారు. ఆ రోజు ఆయన అంత వ్యతిరేకించకపోయింది కరెక్ట్. అలాంటి టాక్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇట్స్ నాట్ అబౌట్ ఈ రోజు ఈ 4 సంవత్సరాల గురించి ఆలోచించకండి. మనకి పాలిటిక్స్ మారాలి. ఎంతసేపటికి ఓట్లు ఇచ్చామా, లేకపోతే ఓట్లు వేయించుకున్నామా, పవర్లోకి వచ్చామా కంటే కూడా అకౌంటబిలిటీ అనే ఒక మాటకి వాల్యూ లేకుండా అయిపోయింది మన పాలిటిక్స్లో. మీరు గమనిస్తే బయటికి వెళ్ళి రోడ్డు బాగాపోతే ఈ రోజు మనం క్వశ్చన్ చేస్తే ఉత్స పోసుకోవాలి. ఎవడైనా హైదరాబాద్లో ఒక రోడ్డు బాగాలేదంటే మనం మీరు రోజు వారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒకే రోడ్డు దగ్గర ఒకే గుంట ఎన్నిసార్లు ఉంటుంది, ఎందుకు ఉంటుంది? వాళ్ళు కూడా జర్నీ చేస్తున్నారు. లోకల్ కార్పొరేటర్ ఉంటాడు, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, గుంట ఎందుకు బొచ్చట్లేదు? అంటే పాలిటిక్స్ యొక్క అర్థాన్ని మార్చేసాం మనందరం. పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే వస్తాడు, పెద్ద కారులో వస్తాడు, వెనకాల 10 వారంలో కాదురా బాయ్. నా జాబ్ నేను చేసుకుంటాను, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీరు ఆ రోడ్డుని పూడ్చలేరు కాబట్టి మీరు, నేను, నాలాంటి వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళందరం కలిసి ఈ రోడ్డుని పూడ్చేవాడు, మనకి మంచి నీళ్ళు ఇచ్చేవాడు, మన ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మనకు మంచి హెయిర్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ పెంచేవాడు. అంటే మీరు నేను బిజీ ఉంటున్నాం మన లైఫ్లో. మన అందరి తరపున ఒక అతను అక్కడ నుంచోబెట్టి మాకు పని చేయండి అని మనం ఎన్నుకుంటాం. ఈ రోజు అది జరుగుతుందా? చేస్తున్నారు. వాళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ
వాళ్ళ వర్గానికి ఏదైనా వర్క్ ఇవ్వడం, అక్కడి నుంచి కొంత మార్జిన్ పెట్టడం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు రోడ్లు బాగుండాలి. నాకు మిగతా ఏమి పెద్ద పెద్ద వద్దు, నాకేమి ఆ థింగ్స్ పెద్ద పెద్ద కోరికలు లేవు. రోడ్లు బాగుండాలి, మంచి వాటర్ ఉండాలి, నీకు ఎవరికి నేను బ్రైబ్ ఇవ్వకుండా నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ నాకు రావాలి, నేనేం డబ్బులు ఇవ్వకుండా నాకు ఎంప్లాయ్మెంట్ పెరగాలి, నా ఇన్కమ్ పెరగాలి, నా కొడుకు కూతుర్లకో లేకపోతే మా మదర్కి ఫాదర్కి హాస్పిటాలిటీ ఫెసిలిటీ బాగుండాలి, అంతే. ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే, ఇంతవరకే. అది ఫోకస్ కాకుండా వీఆర్ ఆ పొలిటికల్ నుంచి డిఫరెంట్ మెథడ్లోకి వెళ్ళిపోయాం. పాలిటిక్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అలౌడ్ చేయడం, లోకల్ లీడర్ ఉంటాడు, క్వశ్చన్ చేయాలి. రేపు పొద్దున్న ఎవడన్నా రోడ్డు మీద గుంత కనపడితే మీరైనా ఫోటో తీసి క్వశ్చన్ ఎమ్మెల్యేకి, ఇది ఈ ఏరియా ఎమ్మెల్యేకో ఈ ఏరియా కార్పొరేటర్కో ఫోటో పెట్టి ఏం చేస్తున్నారు మీరు, మేమంటే బిజీ ఉన్నాం, అది బిజీ ఉండబట్టే కదా మిమ్మల్ని ఎన్నుకుంది, ఇది ఎందుకు అవ్వట్లేదు, ఒక రోజు 2 రోజులు అంటే బిజీ వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు వచ్చే దారిలో ఎన్ని రోజుల పాటు క్లోజ్ అవ్వట్లేదండి. ఈ అర్థం మారేలాగా అన్ని చోట్ల. సో ఆ అకౌంటబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ ఇది, నా అకౌంటబిలిటీ అంటే నేను చేయాల్సిన పని అని పొలిటిక్స్లో ఆ మార్పు కోసం ఇట్స్ బిగ్గర్ విజన్. మనం మాడినంత మాత్రమే నవ్వుకుంటారు కూడా. లేదు బేసిక్గా అంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్పినందుకు ఎవడురా నువ్వు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, నువ్వు వచ్చేదో బిల్డప్ కొడతావు ఏందని అనుకోవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే తిట్టారు. ఇప్పుడు ఆయన అయ్యాడు కదా, అయ్యాడు కదా. సో బట్ డిప్యూటీ సీఎం అయినా కానీ ఆ చట్టంలో ఒక డిఫరెన్స్ ఉండాలి అనేది ఐడియాలజీ అండి. సో మీరు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే మా మధ్య ఈ భావ సారూప్యతలు కానీ కంపారబుల్స్ చాలా ఉన్నాయి. అందుకే నేను కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఆయనతోనే జర్నీ చేస్తున్నాను. విన్ అయినా లూజ్ అయినా అంటే నాకు ఎలాంటి ఆలోచన ఉందో, బర్నింగ్ డిజైర్ ఉందో, లేదా నాకు ఎలాంటి అరే రోడ్ ఎందుకు క్లోజ్ చేయట్లేదురా, బ్రైబ్ ఇచ్చి మీ ఎందుకు డాక్యుమెంట్లు తీసుకోవాలరా, నా ల్యాండ్ ఇష్యూస్ని ఎందుకు, ఇలా ఎలా అయితే నాకు ఇష్యూస్ ఉన్నాయో ఆయన కూడా అదే ఇష్యూస్ ఉన్నాయి. సో ఆయనకి అలాంటి ఇష్యూస్ ఉండబోతుంది, నేను సపోర్ట్ చేయకపోతే నాకున్న ఇష్యూస్ రేపు నాకు ఎవడు సపోర్ట్ చేయడుగా, చేయడు. సో నేను ఆయనకి సపోర్ట్ చేస్తేనే అవును ఇలాంటి నాకు ఇంతమంది సపోర్ట్, నా లాంటి ఐడియాలజీ ఇంతమంది సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను పని చేయాలి అని ఉంటుందో, ఆ ఐడియాలజీ కోసం నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఈవెన్ దో నాకు ఆఫర్స్ వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్ వచ్చింది, టీడీపీ పార్టీ నుంచి ఒకళ్ళిద్దరు అడిగారు, అంటే మీరు ఏమైనా పార్టీ వస్తారా, నా కెరీర్ గ్రోత్ కి పొలిటికల్ ఇప్పుడు ఈ టైంకి నేను టీడీపీలో కానీ ఎక్కడ వెళ్తే ఏమైనా వస్తుందేమో, బెటర్మెంట్, ఏదో ఒక చిన్న రోల్ ఇస్తారేమో, చిన్న సైజ్ ఇస్తారేమో, చిన్న స్పోక్స్ పర్సన్ ఇస్తారేమో, లేదా చిన్న సైజు ఇస్తారేమో, బట్ దానికోసం నేను వెంపర్ రావట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా చేయగలం అనే మైండ్ సెట్తో జర్నీ చేస్తున్నాను. ఓకే, స్టిల్ ప్రెసెంట్ ఎలా ఉందండి అమరావతి సిచ్యువేషన్, ఎలా ఉండబోతుంది అంటే మీరు దగ్గర నుంచి చూస్తున్నారు, సో ఎలా ఉంటుంది? ఒక అడ్వాన్స్ సిటీస్ ఉంటాయండి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఈ ఏరియాలో చూస్తే ఖైరతాబాద్ ఏరియా కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ఏరియా కావచ్చు, మనకి ఇంకా ఎక్కడో చోట మనకి ట్రాఫిక్ కష్టాలు ఉంటాయి. అవును, మీరు మెల్లిగా గచ్చిబౌలి సైడ్ అటు వెళ్తే రోడ్లు విడలిపోయినాయి, అవును, ట్రాఫిక్ అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ చాలా తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ లేటెస్ట్గా డెవలప్ అయ్యేది ఎప్పుడు కూడా ప్లాన్డ్గా డెవలప్ అవుతాయి. సో వీళ్ళు ఏం చేశారు, ఎగ్జిస్టింగ్ సిటీని డెవలప్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టూతో డెవలప్ అయిన అవుటర్ రింగ్ రోడ్ కట్టడం వల్ల అవుటర్ రింగ్ రోడ్లో కూడా ఒక సైడ్లో కొన్ని సైడ్లో అవుటర్ రింగ్ రోడ్ మాత్రం డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏంటి, అమరావతి ప్లేన్, దెర్ ఇస్ నో సిటీ అట్ ఆల్. కొన్ని ఊర్లు ఉన్నాయి కానీ వెరీ నెగ్లిజిబుల్. సో ఇప్పుడు ప్లాన్ చేసిన సిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ప్లాన్డ్గా ఉంది. ఇట్ టేక్స్ టైం. అందరూ 5 ఏళ్ళలో ఇది అయిపోద్దని నేను అనుకోవట్లేదు. అవదా? 5 ఏళ్ళు అవ్వదు, ఎందుకంటే ఆబ్వియస్ అండి 5 ఏళ్ళలో ఎవరు చేయలేరండి. అది అక్కడ ఎవరు, చంద్రబాబు గారు కావచ్చు ఎవరైనా సరే 5 ఏళ్లలోనే సిటీ కంప్లీట్ అంటే ఎంత ఉండదు మీరు చెప్పండి. పోనీ ఏది పారామీటర్ ఉందా? అమరావతి మొత్తం డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టాలి, స్థలమే ఉండకూడదా? అట్లే ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఎమ్యూనిటీస్ ఫర్ ద గవర్నమెంట్ ఫంక్షన్స్. ఎట్ ద సేమ్ టైం ప్రజలు వచ్చి అనుకోగా ఒక కంపెనీ పెట్టడానికో, లేకపోతే వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికో, ప్రజలు వచ్చి ఉండి ఈ సిటీలో ఉండడానికో అన్ని ఆటోమేటిక్ డెవలప్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు దుబాయ్ కనపడుతుందండి. మీరు దుబాయ్ చూస్తే దుబాయ్లో ఫస్ట్ ఎవరు లేరు, కానీ అది ఇసుక అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటే ప్లాన్ కట్టారు. దుబాయ్ చూడండి, ఎవ్రీబడి ఎంటైర్ వరల్డ్ అంతా కూడా ఫస్ట్ దుబాయ్లో లాంచ్ చేస్తారు. ఐ ఫెల్ట్ ఇండియాకి దిస్ విల్ బి అన్ అడ్వాన్స్ సిటీ. ఇండియాలో ద బెస్ట్ అడ్వాన్స్ సిటీ ఇది అవుతుందని అమరావతి అవుతుందని అనుకుంటున్నారు. ఒక 10 to 12 years పడుతుంది ఒక షేప్ రావడానికి. అప్పటికి అమరావతి విల్ బి ద అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ సిటీ ఇన్ ఇండియా కంపారబుల్ అలా అనుకుంటున్నాను. ఓకే, గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు, బట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఇన్ కేస్ రిజల్ట్స్ తారుమారైతే మళ్ళీ ఇంకో 5 years వెనక్కి వెళ్ళిపోతుందా, లేకపోతే కంటిన్యూటీ అనేది ఉంటుంది? ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు చంద్రబాబు గారు స్టార్ట్ చేశాక రాజశేఖర రెడ్డి గారు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కంటిన్యూ అయింది.
ఎప్పుడైతే మీరు పర్సనల్ గ్రడ్జ్కి లేకపోతే ఇగో లెవెల్కి, అంటే నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నాకు అమరావతిలో అయితే మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళు నా మీద తిరగబడ్డారు కాబట్టి దాన్ని ఒక చిత్రీకరించారు కాబట్టి నాకు వీళ్ళ మీద కోపం ఉంది, నేను వస్తే మళ్ళీ చేస్తాను అనే మైండ్ సెట్లో ఉంటే ఎవరు ఏం చేయలేం. అది తలరాత అనుకోవడమే, అంతే కదండి. ఇప్పుడు మన ఏరియాలో కుటుంబ పెద్ద, అది మన ఏరియాలో పెద్ద ఊరి పెద్దకి ఎవరైనా కోపం వస్తే వివక్ష ఎప్పుడు ఉంటుంది. నాకు తెలిసి అంత వరకు ఉండదండి. నెక్స్ట్ 4 years, ఇంకా 4 years ఉంది కదా కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వానికి. ఈ 4 years లో ప్రాపర్, ఎందుకంటే రీసెంట్గా బ్యాంకు కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ కావచ్చు శంకుస్థాపనలు అయినాయి. ఇప్పుడు వచ్చి మళ్ళీ అలాంటి చిల్లర పని చేస్తాను అనుకుంటే ఇంకా అది విజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ ఐ డోంట్ సీ యాజ్ ఏ జనసేన కావచ్చు లేదా యాజ్ ఎ సిటిజన్ కూడా ఐ డోంట్ సీ హీ విల్ కమ్ అగైన్. జగన్ గారికి ఇంకా ఇంకోసారి వచ్చే అవకాశం లేదండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే అండి ఆ లాస్ట్ టైం ఒక్కసారి మల్టిపుల్ నెంబర్స్ ప్లేస్ అయినాయి, ఇంకోసారి రాడు అతను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇందాక మీరు చెప్పాను చూసారా, పొలిటికల్ పర్సన్కి ఇట్స్ నాట్ అబౌట్ నేను నాకు నచ్చింది అని మనం ఓటేయం, నాకు ఏం కావాలి చేసాడా లేదని మాత్రమే చూస్తారు. అతను వచ్చిన 5 సంవత్సరాల్లో చేయడం కంటే కూడా డిస్ట్రాక్షన్ ఎక్కువ. సో మనం 100 మంది ఉన్నారు అనుకోండి, మీరు జగన్ ఫ్యాను, నేను చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఆయన చంద్రబాబు గారి ఫ్యాన్ అనుకోండి, మన వరకు ఇలాంటి ఫ్యానిజం బేస్ మీద వెళ్ళే వాళ్ళు 20-30% ఉంటారండి. మిగతా 70 మంది కూడా ఓట్లు ఉంటాయిగా జెన్యూన్గా. అంటే వీళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే చూస్తారు, వీళ్ళు రియాక్ట్ అవ్వరు. మీరు మీడియాలో ఉన్నారు, నేను యాక్టర్ కాబట్టి నేను మాట్లాడతా, మిగతా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, వెరీ చేస్తారు, ఎవరికి వేయాలని చూస్తారు, వాళ్ళ ఊళ్ళో పరిస్థితులు చూస్తారు. రెండోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇస్తారు, కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఇస్తారు, బీజేపీ క్రెడిట్ ఇస్తారు, కానీ లాస్ట్ టైంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు అంత పడి 164 రావడానికి కానీ, అఖండ మెజారిటీ రావడానికి కానీ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే అండి, హైదరాబాద్లో మీరు నేను స్వేచ్ఛగా ఉంటాం. మీరైనా నేనైనా మీరు ఈ టీవీకి పనిచేస్తున్నారు, నేను జనసేన కానీ ఓపెన్గా చెప్పుకోగలుగుతున్నాను. మీరు గమనిస్తారు ఈ రోజు ఇలా అంత ఫ్రీగా ఉన్నాం. బట్ రిమెంబర్ మీరు 2 years బ్యాక్ మీరు కానీ ఆలోచించున్నట్టయితే అక్కడికి వెళ్ళి మనం టీడీపీ అని చెప్పడం కానీ జనసేన అని చెప్పడం కానీ భయపడతాం. ఊళ్ళలో భయపడేవాళ్ళ, అవునా? కేసులు పెడుతున్నారు కదండి. ఓకే, ఎవరైనా కొంచెం ఎక్స్ప్రెసివ్గా బయటకు పెడితే, మా నాన్న మీద 36 కేసులు ఉన్నాయి. ఎందుకు? మీ నాన్నగారు సాధారణ రైతు, మరి 36 కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ధర్నాలు చేస్తున్నారని. ఓకే, మా నాన్నగారు లేని దాంట్లో కూడా ఆయన మీద కేసు పెట్టారు. ఎందుకంటే ఈయన ఎక్స్ప్రెసివ్, మా నాన్నగారు యూట్యూబ్లో సెన్సేషన్ అయ్యారు. ఓకే, రైతుగా మాట్లాడుతూ ఎవరైనా కానీ వాయిస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కేసులు పెట్టడం, భయభ్రాంతులు క్రియేట్ చేయడం చేశారు. ఒక మనిషికి స్వేచ్ఛ కంటే మించిన రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి. నువ్వు ఒక గదిలో బంధించిన పిల్లిని నువ్వు చేస్తే అది కూడా పుల్లి అవుతుంది. సేమ్ వే వాళ్ళని లాస్ట్ టైం దాంట్లో మిగతా 30 మందిలో ఒక 15 మంది వైఎస్ఆర్సీపీ, 15 మంది టీడీపీ జనసేన వాళ్ళు రెగ్యులర్గా పోరాడుగా ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, గ్రౌండ్లో పనిచేసే కొంతమంది ఉంటారు, విడిగా మాట్లాడే కొంతమంది ఉంటారు 15 మంది. మిగతా 70 మంది మాట్లాడరు వీళ్ళు. కానీ వాళ్ళు చెప్పుకోవాలంటే కూడా భయపడే స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళ పరిపాలన. అంటే నేను జనసేన సపోర్టర్ని లేదా నేను టీడీపీ సపోర్టర్ అని చెప్పుకోవాలంటే కూడా భయం తీసుకొచ్చేలాగా ఫాల్స్ కేసు పెట్టారు. ఎందుకు ఒప్పుకున్నారండి? స్వేచ్ఛ, మన ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛను హరించామంటే ఎవరు ఒప్పుకోరు. సో వీడు వస్తే మళ్ళీ మనం బతకలేమనే మాటతో 2024లో బయట ఊర్ల నుంచి, బయట దేశాల నుంచి వచ్చేసారట కదా. ఎందుకు అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. ఎందుకంటే అమ్మో మళ్ళీ వీళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది, అమ్మ వీళ్ళు వస్తే మనం బతకలేము, ఆ భయం ఉంది చూసారా, అది ఎక్స్ప్రెసివ్గా అందరూ చేయలేరు. కానీ చాలా మంది ఏంటంటే 100 మాటలు మాడతామండి. మా పవన్ కళ్యాణ్ గారు తురపు మొక్క, యాక్చువల్ చెప్పాలంటే కీ ప్లేయర్, బట్ మేజర్ ప్లే చేసింది. అంటే 100లో మనకి ఎప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వస్తుంది, 88% 90% వస్తుంది కదా. అంటే 100లో 90 మంది ఓటేసినట్టు. ఈ 90 మందిలో బై డిఫాల్ట్ ఆయనకి 40% వచ్చారు. ఆయనకి 40 వచ్చింది, 39 వచ్చింది కదా. ఇంకో 41 ఉన్నారు కదా. ఈ 41లో వాళ్ళ ఓటు బ్యాంక్ కాదు, కూటమి ఓటు బ్యాంక్ కాదు, టీడీపీ ఒక ఓటు బ్యాంకు, జనసేన ఓటు బ్యాంకు, బీజేపీ ఓటు బ్యాంకు. ఈ మిక్స్ మొత్తం కూడా కాకుండా ఎక్స్ట్రా 10 మంది కీ అండి. ఈ ముగ్గురు కూటమి ఓటు బ్యాంకు 31 అయితే మిగతా 10 మంది ఈ సమాజం కోసం చూసి బయటకు వచ్చిన వాళ్ళు, చూసి ఓటేసిన, బయటకు వచ్చి ఓటేసిన. ఈ 10 మంది వల్లే ఈ రోజు అతను అంత పెద్ద లాస్ క్రియేట్ చేయగలిగాడు. అది ఈ రోజు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మన ఐడియాలజీ వల్ల ఈ రోజు మళ్ళీ అతని పేరు ఏంటి, బోరుగడ్డ అనిల్ని తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడతా చూసుకుంటాను, మా బాస్ వచ్చారు. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? యూ డోంట్ లెర్న్ యువర్ మిస్టేక్స్. మీరు ప్రజాస్వామ్యంలో ఇలా ఉండదు నాయన. ప్రజాస్వామ్యంలో ఇలా కావాలనుకుంటే మీరు ప్రజలని ప్రసన్నం చేసుకునేటట్టు ఉండాలి, కానీ భయభ్రాంతులు క్రూ చేసేది కాదనే సింపుల్ సొల్యూషన్ని వాళ్ళ పార్టీ తెలుసుకోలేకపోతుంది అనేది నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ. నాకైతే హ్యాపీయే అలాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళని, బోరుగడ్డ మారుతూ ఉండాలా.
నేనైతే అడుగుంటే వేసుకుని కూర్చుంటా. ఎందుకంటే ప్లస్ అవుతుంది కాబట్టి అవతల వాళ్ళకి జనాలు ఒప్పుకోరండి. నేను ఎంత గొప్ప అనవచ్చు. పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున నాకు కొడక అని ఎవరన్నా తిట్టారనుకోండి, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు లేదు, పక్కన కూర్చోబెడతారు. జనాలకు కావాల్సింది ఆ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను హరించకూడదు ఎప్పుడు కూడా. వీఆర్ డెమోక్రటిక్. అసలు తెలంగాణలో ఆ విషయంలో అసలు నెంబర్ 1. ఏదైనా ఒక చిన్న విషయంలో వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు ఆంధ్రాలో క్వశ్చన్ చేయరు. దట్ వే ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ లాట్ ఆఫ్ తెలంగాణ ఫ్రెండ్స్. మా తెలంగాణ ఫ్రెండ్స్ లో చాలా మంది క్వశ్చన్ చేసేస్తారు, బాగా క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, అది బాగా నచ్చుతుంది. మా దగ్గర తక్కువ కంపారిటివ్లీ. అంటే ఇప్పుడే జనరేట్ అవుతుంది. మా జనసేన వాళ్ళు బీయింగ్ యూనో పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అనేది స్టార్ట్ చేసిన ఏదైతే ఉందో అది మాలో ఇంకా ఉండిపోయింది. అందుకే కూటమిలో ఉన్నా కూడా ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటారు న్యూస్, పవన్ కళ్యాణ్ గారు అది ఇది అన్నారు, ఇలా అన్నారని న్యూస్ కంటిన్యూస్ గా ఎందుకు ఇలా అన్నారు, కూటమి దాంట్లో ఉంటా కూడా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారనే మైండ్ సెట్ ఉంది చూసారా, ఆ విప్లవ మైండ్ సెట్ అది. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో గతంలో జగన్ గారు ఓడిపోవడం ద్వారా సో షర్మిల గారి పాత్ర కూడా ఉంది. అంటే సొంత అన్నకి ఆవిడ వ్యతిరేకంగా వచ్చి పోరాడింది. సో చాలామంది కూడా అన్నారు అంటే సొంత చెల్లికే చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారన్న నిజంగా కూడా జనాల్లో బాగా వెళ్ళింది అనుకోవచ్చా ఏంది అసలు? కన్నుడు చావుకి 100 కారణాలు సార్. అవును. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఎన్ని మాట్లాడినా ఓటింగ్ వేసేవాళ్ళు 90 మంది. నెంబర్ గేమ్. ఎలక్షన్స్ అనేది నెంబర్ గేమ్. అలాగే ప్రీవియస్ వర్క్ ఎలా చేసాడని కూడా దాని బేస్ మీద నెంబర్ గేమ్ వస్తుంది. సో ఇప్పుడు తెలుగులో నేను 10th క్లాస్లో మన మార్క్స్ వచ్చినప్పుడు, సిపిఐ వచ్చినప్పుడు 5-8%. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చదివాననే కంటే కూడా మార్క్స్ ఇంపార్టెంట్ కదా. ఆ వచ్చి ఓటేసి 90 మందిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే ట్రై చేస్తారు అందరూ. దానికోసమే తాయిలాలు, డబ్బులు అన్నీ పంచిపెడతారు. ఆ పంచిపెట్టినా కూడా కొంతమంది చెప్పారు చూసారా, ఈ 10-15% ఉంటుంది చూసారా, వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరండి. సెమ్లా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, లేకపోతే కులం ఇన్ఫ్లుయెన్స్ కానీ, మతం ఇన్ఫ్లుయెన్స్ కానీ, ప్రాంతం ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది ఉండదండి. ఈ 10-15 మంది కీ ఫ్యాక్టర్. చాలా మంది తెలియక మిగతా 30 మందికి మనం పథకాలు ఇచ్చామా, మన కులపోలకు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసామని అంటారు. కానీ ఇది ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఎవరికైనా, మీరు ఇక్కడికైనా తెలంగాణలో కూడా మీరు గమనిస్తే ఎవరికైనా ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉన్నా ఓటేస్తారు, మిగతా వాళ్ళందరూ ఓటు బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు అది వాళ్ళ ఓటు బ్యాంక్ రావాలంటే మీరు ఎలా పరిపాలించారు, మీరు ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశారు, ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నారు లేదనేది చాలా ఫ్యాక్టర్స్ ఇది. సో షర్మిలా ఫ్యాక్టర్ ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుందంటే మేజర్గా వాళ్ళలో కానీ ఆ చుట్టుపక్కల కానీ, ప్లస్ ఓవరాల్గా ఆడపిల్లల్లో కొంతమంది ఉంటుంది. ఆడపిల్లలు ఎలా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. మీ మగాళ్ళు మనం ఏం ఆలోచిస్తాం అంటే మైండ్తో ఆలోచిస్తాం, ఆడవాళ్ళు ఎమోషన్తో ఆలోచిస్తారు. అందుకే ఆడపిల్లలు మా అక్క చెల్లెలు అని చెప్పి ఎమోషనల్గా టచ్ చేయడానికి ట్రై చేస్తారు పొలిటీషియన్స్. సో వాళ్ళు ఎమోషనల్ ఆలోచించినప్పుడు సొంత చెల్లి అనే దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళు ఆలోచించేది అదొక కరెక్ట్ కాదు, ఎథికల్గా కరెక్ట్ కాదు, మనిషిగా కరెక్ట్ కాదు, ఇలాంటి నేనే అని చెప్పి 1-2% చేంజ్ డివైడ్ అయిపోతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అది ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది లేదండి అట్లా. కానీ 15% ఇన్ఫ్లుయెన్స్ చేయరు కదా. 1-2% కంటే నేను ఐ డోంట్ సీ ఎనీ బిగ్ చేంజ్ అండి. బట్ షీ ప్లేడ్ ఎ గుడ్ రోల్ ఫర్ యూనో జగన్ గారిది. ఆ పరిస్థితి జగన్ గారు తెప్పించుకోకుండా వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు మీరైనా నేనైనా ఇంకో 30 ఏళ్ళు లేదంటే 40 ఏళ్ళు బతుకుతామండి. తర్వాత ఎవడో ఈ భూమి మీద ఉండడు. కానీ బతికినంత కాలం పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎథికల్ బేస్ మీద అనేది ఉండాలి. ఎందుకంటే ఎథిక్స్ తప్పేసామంటే ఇంకా మనిషినే కాదు. మనకి జైల్లో ఉన్న ఖైదీకి డిఫరెన్స్ ఏంటి, ఒక లీడర్కి బయట వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది, కొంచెం ఎథిక్స్ ఉండాలి. సో ఆయన ఆస్తి ఉండొచ్చు, నీ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ కోపం రాకముందే నీకు కూర్చునే అవకాశం ఉంది నీకు. ఆమె బయటికి రాకముందే, షమ్లా గారు బయటకు రాకముందే మీరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒక 100 కోట్లు ఇచ్చేసిన ప్రాబ్లం కాదు, 200 కోట్లు ఇచ్చేసిన ప్రాబ్లం అయ్యేది కాదు. బట్ ఈరోజు మీరు ఏ సిచ్యువేషన్ తీసుకొచ్చారు అంటే, మీలో ఉండే మోనార్క్ మెంటాలిటీ, మీలో ఉండే అధికార మదం మిమ్మల్ని ఒక మనిషిగా ప్రవర్తించలేకుండా చేసింది. సేమ్ మీ చెల్లిని ఎలా అయితే మీరు ఉక్కిరి బిక్కిరి చేశారో, సామాన్య ప్రజలను కూడా మీకు తెలియకుండా మీ యొక్క పార్టీలో ఉన్న మెంబర్స్ కావచ్చు, కింద లెవెల్ కావచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడారు. ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారండి. పోలీసు వాళ్ళు, లాయర్లు, జడ్జిలు కావచ్చు, లేకపోతే ఇంకా అందరికీ అర్థమైపోయింది టెంపరీ బేస్ మీద మనం ఎప్పుడు కూడా ఒక పార్టీకి కొమ్ము గాయకూడదని. అందుకే ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఏదన్నా వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేద్దామని కొన్ని కేసులు పెట్టి చేద్దాం అనుకున్నారు, చేసినా కూడా వెంటనే అవ్వదు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున ఉంటారు, లేకపోతే అందుకని ఎవ్రీబడి అలర్ట్ అయ్యారు. ఆడియన్స్ అంటే ఎవరైతే కీ రోల్ ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఏదైనా రూల్ ప్రకారం చేద్దామని ఒక మైండ్స్ వచ్చింది నాకు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మాలాంటి అమరావతి రైతుల్లో ఆగ్రహం ఉండి మాకు బాధ అనిపించినా కూడా ఈ ఓవరాల్ చేంజ్ ఏదైతుందో అది నాకు ఇష్టం. ఇప్పుడు అలా ఆయన రావడం వల్లే కదా బెటర్మెంట్ ఏంటో తెలిసింది మనకి. సో దట్ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయరు అనే నమ్మకం ఉంది నాకు. ఓకే, మరి నెక్స్ట్ నేనే గెలుస్తాను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకో 3 ఉన్నాయి అని చెప్పేసి చాలా ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు.
అంటే అంతే కదండి, ఆయన లేకపోతే బాబు నెక్స్ట్ టైం నేను రానని చెప్పలేరుగా. ఎవరు ఎవరు అట్లా? ఎవరు చెప్ప అలా చెప్తే స్ట్రెయిన్లు డేలా పడిపోతాయి. ఆ, ఆ. ఇప్పుడు మనలో ఉన్న ఎనర్జీ పాజిటివ్గా ఉండాలంటే మందే నెక్స్ట్ అంటే మనం పని చేస్తారు కింద వాళ్ళు. అవును, అవును. వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వం కదా మనం. కార్యకర్తలకి ఊళ్ళలో ఉండే వాళ్ళకి శాలరీలు ఇవ్వం. మరి వాళ్ళలో ఒక ఉత్తేజం కావాలంటే ఏంటంటే మనం వచ్చేస్తున్నాం అని ఒక ఇచ్చేయాలి. మోటివేషన్ ఇవ్వాలి ఇప్పటికప్పుడు. ఓకే, అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. No అండ్ problem. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.